ఫస్ట్ ఆఫ్ ఆల్ శిరస్సు వంచి మీకు థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఒకప్పుడు అంటే ఒక 1 వీక్ బ్యాక్ ఒక అబ్బాయికి బాగోకపోతే అందరూ బాగా స్పందించి ఆ అబ్బాయికి సపోర్ట్ చేయడం జరిగింది. సో చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఆ అబ్బాయికి ఇప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం రెయిన్బో హాస్పిటల్ దగ్గర ఉన్నాం. అండ్ రెయిన్బో హాస్పిటల్ దగ్గర మనం PICU పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాం. అంటే ఈ PICU అనేది ఎంతో క్రిటికల్ అయితే కానీ మనం అక్కడికి పిల్లల్ని జాయిన్ చేయాలన్నమాట. సో ఇతను నా ఫ్రెండ్ అనమాట, పేరు సురేష్. ఇతనికి జోహాన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఒక 6 months 7 months బ్యాక్ లివర్కి సంబంధించిన డిసీజ్ అయితే వచ్చింది. సో దానికి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత తనకి మళ్ళీ బాబు ఎవరైతే ఉన్నారో అంటే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఆ అబ్బాయికి ఇమ్యూనిటీ పవర్ తగ్గింది అనమాట. సో ఇమ్యూనిటీ పవర్ తగ్గిన తర్వాత ఏ ఒక్క చిన్న ఫ్లూ వచ్చినా సరే అది మళ్ళీ ఇన్ఫెక్షన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ అయిపోయింది. అండ్ మీరు చూస్తున్నారు కింద వీడియోలో ఫోటో చూస్తే మీకు తెలుస్తుంది. అంటే బిఫోర్ సర్జరీ ముందు ఎలా ఉండదు, సర్జరీ తర్వాత 5 months అంటే ఇప్పుడు ఎలా ఉండదు అనేది మీకు తెలిసిపోతుంది కదా. సో ఇది క్రిటికల్ కండిషన్. సో ప్రెసెంట్ ఏంటంటే ఈ అబ్బాయికి అరౌండ్ ఒక 5 lakhs దాకా ఖర్చు అవుతుంది. ఈ 5 lakhs ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ అయితే మాత్రం కొంచెం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శిరస్సు వంచి మీకు థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఒకప్పుడు అంటే ఒక 1 వీక్ బ్యాక్ ఒక అబ్బాయికి బాగోకపోతే అందరూ బాగా స్పందించి ఆ అబ్బాయికి సపోర్ట్ చేయడం జరిగింది. సో చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఆ అబ్బాయికి ఇప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అలాగే మీ ఎంతో కొంత సహాయం సురేష్ గారు అబ్బాయికి మీరు ఇవ్వగలిగితే ఆ కింద స్కానర్ ఏదైతే ఉందో ఆ స్కాన్ కానీ ఆ నెంబర్ కానీ మీరు ఫోన్పే చేయగలిగితే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో